ఈ లోకంలో ధనవంతులకి, పేరు గొప్పగా ఉన్న రాజకీయవేత్తలకి, బిలియనీర్లకి ఎవడికి లేని జ్ఞానం నీకుంది. మళ్ళా ఇంటి మీద కనీసం చెత్త కూడా సరిగా లేదు. కానీ కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుని కంటే నువ్వు జ్ఞానవంతురాలివి, జ్ఞానవంతుడివి. ఎందుకంటే శాశ్వత కాల ఆలోచన నువ్వు చేసావు, వాడు చేయలే. వాడు ఎన్ని కోట్లు కుప్పలేసుకున్నా కూడా ఇక్కడి లోకానికే కదా. ఒకడు చెప్తాడు, 4 స్టేర్ల బిల్డింగ్ మందేనండి, ఇక్కడ ఉందండి, హైదరాబాద్లో మొత్తం 10 స్టేర్లు ఉందండి, ఆ తర్వాత ఇక్కడ ఒక 50 ఎకరం ఆడ ఒక 100 ఎకరం మొత్తం అక్కడైతేనే ఒక 150-200 ఎకరం ఉంటుందండి. ఆ బిల్డింగులు ఇడి కట్టుకొని పోడు, ఎకరాలు వేసుకొని పోడు, కనీసం ఒంటి మీద ఉన్న వస్త్రంతో సహా వాళ్ళు మొత్తం ఊడదీసి కాలబెడతారు. ఏముండదు. ప్రియులారా, నేను చెప్పేది వాస్తవం. వాడి అల్పకాల లోకాన్ని ఆర్జించుకున్నాడు తప్ప శాశ్వత జీవితాన్ని గురించి వాడు ఆలోచన చేయలే. కానీ నీకు కూటికి సరిగా లేకపోయినా, తినటానికి లేకపోయినా, నువ్వు శాశ్వత జీవితాన్ని గురించి ఆలోచించి రక్షకుడైన యేసు వద్దకు వచ్చి ఆయన రక్తంలో పాపాలు కడుక్కొని మారు మనసు పొంది బాప్తిసం పొంది ఒడ్డెక్కి కూర్చున్నావు. వాడి కంటే నువ్వు బెస్ట్. వాడికి ఎన్నున్నాయి వేస్ట్.